మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సంకల్పం తీసుకున్నారు మనందరికీ సాక్షాత్తు ఆ శ్రీనివాసుడిని ఈరోజు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో కళ్ళకు కట్టినట్టుగా మనం శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని చూసాం. మహావంశీ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకి, ఇది టీవీ ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్క భక్తులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఈ శ్రీనివాస కళ్యాణానికి ఒక సంకల్పానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఏదైతే ఈ శ్రీనివాస కళ్యాణం చూస్తారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది, వాళ్ళకి ఏదైతే చెడుందో అదంతా పోతుంది, మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శ్రీనివాస కళ్యాణం ద్వారా ఎవరైతే భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా మా కోరుకుంటున్నాం. ఈ శ్రీనివాస కళ్యాణం తెలుగు ప్రజలందరి క్షేమం కోసం, తెలుగు ప్రజలందరూ ఆనందంగా మంచిగా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళాలని ఈ సంకల్పంతో, అందులో మేము కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఇతర ప్రముఖులు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఇతర ప్రముఖులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భక్తులందరికీ కూడా, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ దర్శనం అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇది కొంచెం క్లీన్ అయిన తర్వాత కొంచెం అందరిని పంపించేసి మీ అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం, ముందుకు తీసుకొస్తాం. అక్కడే ఉండి మీరు దర్శనం చేసుకోవచ్చు. ప్లీజ్ రిక్వెస్ట్, ఎవరైతే డయాస్ మీద ఉన్నారో ప్లీజ్ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి కిందకి దిగాలి. ప్లీజ్ ప్లీజ్ ఆల్ రిక్వెస్ట్, ప్లీజ్ అందరిని కింద పంపించండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మదన్ టేక్ కేర్. సురేంద్ర బాబు, రాజేష్, ప్లీజ్ ప్లీజ్. స్వామివారిని పాపం మనందరం చూసాము. స్వామివారిని ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు పక్కకు రావాలి. ప్లీజ్ ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు కొంచెం పక్కకు రండి. రాజేష్, టేక్ కేర్ చేయండి. ముందుగా ఈ కార్యక్రమంలో ఎవరైతే టీటీడీ వేద పండితులందరూ కూడా వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులైనటువంటి వేణుగోపాల దీక్షితులు గారికి ప్రత్యేకంగా మా మహా న్యూస్ తరపున, మా మహా గ్రూప్ తరపున, మహాభక్తి టీవీ తరపున, మహామ్యాక్స్ తరపున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అట్లాగే అన్నమాచార్య కీర్తి ట్రస్ట్ కు సంబంధించిన మేడసాని మోహన్ గారు చాలా అద్భుతంగా ఈ కళ్యాణ ఘట్టాన్ని వివరించారు. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఆ దేవదేవుడు ఆదేశించాడు, ఈ మహావంశీ పాటించాడు. అనుకోని 15 రోజులైంది ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఇలా చేయటం అనేటువంటిది. నిజంగా మీ అందరూ సంకల్పం, మీరెంతో భక్తితో మీరు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని మీరందరూ కూడా పూజించాలి, చూడాలని చెప్పని మీరు ఏదైతే భావించారో మీ అందరి కోరికని నా చేత ఆ భగవంతుడు చేయించాడని చెప్పని భావిస్తున్నాం. మీ అందరూ బాగుండాలి, మీలో నేను కూడా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో
ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ థ్యాంక్ యూ. ఎక్కడన్నా ఎవరన్నా అసౌకర్యం కలిగితే మాత్రం అన్యదా భావించవద్దని చెప్పని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మా మహా గ్రూప్ ఎవరైతే పనిచేసినటువంటి మా మహా న్యూస్ టీం కావచ్చు, మహాభక్తి టీం కావచ్చు, మహా మ్యాక్స్ టీం కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యమైనటువంటి ఎవరైతే ఇందులో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి వెహికల్ ఆడండి సార్ మంది మా వెహికల్ అట్టు ఉంది, అది కాదు ప్రాబ్లం. వెహికల్ చెప్తే చెప్పులు అయినా రైట్ సైడ్ నుంచి వెళ్తారు. సార్ ఎట్ వెళ్ళాలి? సార్ ఇటు వెళ్ళారు. మినిస్టర్ గారా? మినిస్టర్ గారు కాదు, భక్తులు ఎదురు అడ్డం నుంచి వాళ్ళు అటువైపు మనకి యాక్సెస్ ఇక్కడ ఉంది కదా, వెహికల్ యాక్సెస్ ఇక్కడ దారి ఉంది మనకు. ఇది ఈజీ. మాకు ఈజీ. చెప్పులు మినిస్టర్ గారు చెప్పులు ఇక్కడ వదిలిపెట్టారు. చెప్పులు తీసి ఉన్న వాళ్ళ ఇది పోతే ఇంకా ఇబ్బంది తీయలేరు. నేను చూసి వస్తాను. క్లియర్ చేయమని చెప్పండి అన్న వాయిస్. దయచేసి భక్తులందరూ కూడా ఇక్కడ స్టేజ్ క్లియర్ చేయాలి. సార్ లక్ష్మణ్ సార్ ఇది క్లియర్ చేయాలి. సార్ వెళ్తారు, మినిస్టర్ గారు వెళ్తారు, మినిస్టర్ గారు వెళ్తారు అక్కడ. దయచేసి సార్ క్లియర్ చేయండి, దయచేసి అక్కడ క్లియర్ చేయండి. సార్ లక్ష్మణ్ సార్ అక్కడ క్లియర్ చేయించండి అక్కడ. మినిస్టర్ సార్ వెళ్తారు, కొద్దిగా క్లియర్ చేయించండి. దయచేసి భక్తులందరూ సమన్వయం పాటించి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి దర్శన అవకాశం ఉంటుంది, కాకపోతే సమన్వయం పాటించాలి. మా వాలంటీర్స్ ఉండండి, వాలంటీర్స్ ఉండండి అమ్మా, ఉండండి అమ్మా, ఇట్లా వచ్చేసాను. దయచేసి వాలంటీర్స్ కింద ఉన్నానమ్మా. అమ్మా వాలంటీర్స్ అక్కడ ఉన్నానమ్మా, సైడ్కి వెళ్ళిపోండి. నా లక్ష్మణ్ సార్ ఇటు పక్క వదలొద్దండి, వద్దు. దయచేసి డయాస్ ఖాళీ చేయాలండి. దయచేసి స్టేజ్ పైన ఉండేవాళ్ళు దిగేసేవాలి. స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా స్టేజ్ని ఖాళీ చేసేవాళ్ళు దయచేసి.